నేడు పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించడం ద్వారా పంచాయతీ ఎన్నికలకు కౌంట్ డౌన్ సిద్ధమవుతుందంటే అవునని అనిపిస్తుంది. పంచాయతీరాజ్ శాఖ పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పంచాయతీ రిజర్వేషన్లు తేలాకే ఎన్నికలు నిర్వహించాలంటూ ఓవైపు ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడే ఎన్నికలు వద్దంటూ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పరీక్షల సీజన్ ఉన్నందున ఇబ్బందులు కలుగుతాయంటూ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారులకైతే సూచిస్తోంది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ భావిస్తోంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల పోలింగ్ కేంద్రాల జాబితాను కూడా ఇక ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. న్యాయస్థానంలో ఉన్న రిజర్వేషన్ల ప్రక్రియ తేలగానే ఎన్నికలు జరిపే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించేందుకు పంచాయతీరాజ్ శాఖ సిద్ధమవుతుంది. సో ఓవైపు ఎన్నికలు ఇప్పుడు జరగవంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన ఇదంతా కూడా కేవలం ఎన్నికల కోసం ముందస్తు కసరత్తుగానే భావించాల్సి వస్తుందా? ఎస్ రామ్దాస్, అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అయితే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అయితే అధికారులకు స్పష్టమైతే చేశారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం శనివారం రాష్ట్రంలోని 570 జెడ్పీటీసీలు అలాగే 5817 ఎంపీటీసీ స్థానాల పరిధిలో నిర్ధారించినటువంటి పోలింగ్ కేంద్రాల జాబితాను కూడా ప్రకటించాలని చెప్పేసి అయితే అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జెడ్పీ అలాగే సిఈఓలతో అలాగే డిపిఓలతో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణ పైన సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను కూడా కొనసాగించాలని చెప్పేసి అన్నారు. అయితే పంచాయతీరాజు ఏదైతే శాఖ ఆధీనంలో ఉన్నటువంటి పంచాయతీలు అలాగే జెడ్పీటీసీలు అలాగే ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం ఇచ్చేటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియ ఉంటుందని చెప్పేసి కూడా తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలని, ఊళ్ళన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికైతే స్పష్టం చేశారు. సో అభివృద్ధి చెందినటువంటి గ్రామాల పరిధిలో ఇంటి పన్ను హేతుబద్ధీకరణ పైన దృష్టి కూడా పెట్టాలని చెప్పేసి అన్నారు. అయితే పంచాయతీలకు రావాల్సినటువంటి పన్నులను రాబట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా తెలిపారు. అయితే ఇదిలా ఉంటే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వచ్చే వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనుందని, 3 విడతల వారీగా నిర్వహించనుందని చెప్పేసి కూడా వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి శిక్షణ తరగతులు కూడా పూర్తయితే అయ్యాయి. అయితే ఈ క్రతువులో సింహభాగం ఉపాధ్యాయులకే విధులైతే కేటాయిస్తారు. ఈ పరీక్షల సమయంలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే పిల్లల ఫలితాలపైన ప్రభావం చూపేటువంటి అవకాశం కూడా ఉందని ఉపాధ్యాయులంతా కూడా బడుల్లో సిలబస్ పూర్తి చేసి రివిజన్ లో నిమగ్నమైన విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నటువంటి ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వం తీసుకురావడం అంటే తెర తీయడం అనేది కొంత విడ్డూరంగా ఉన్నది అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆపార్ అలాగే యూడైస్ తదితర పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఉపాధ్యాయుల పైన అయితే ఒత్తిడి ఉంది. ఇంకొక వైపు ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. సో మరి ఈ నేపథ్యంలోనే సర్పంచ్ల పదవి కాలం కూడా ముగిసి సంవత్సరం కూడా పూర్తిగా వస్తా ఉంది. అయితే పూర్తి అయినటువంటి పరిస్థితి కూడా ఉంది సంవత్సర కాలం. అయితే కొన్ని రోజులు ప్రత్యేక అధికారులతో పాటు పాలన కూడా కొనసాగించినటువంటి ప్రభుత్వం ఇంత హడావుడిగా ఈ పరీక్షల సమయంలోనే ఎన్నికలను నిర్వహించడంలో అసలు దీంట్లో గల ఆంతర్యం ఏమిటి అనేది కూడా కొంత బోధపడడం లేదని చెప్పాలి. అయినా సరే ఆలస్యం ఎలాగూ అయింది కాబట్టి ఈ పరీక్షల హడావిడి అయ్యాక తీరిగ్గా వేసవిలో ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా కొంత రాజకీయ విశ్లేషకుల్లోనూ అలాగే విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా ఉపాధ్యాయుల్లోనూ కొంత వెలువడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. అయితే చాలా జిల్లాల్లో ఇప్పటికే మొదటి ప్రాక్టీస్ టెస్టులు కూడా పరీక్షలు ఏవైతే ఉంటే విద్యార్థులకు అవి కూడా పూర్తి అయిపోయినాయి. ఈ నెల 20 నుంచి కూడా 2వ ప్రాక్టీస్ టెస్టులు, మార్చి 6 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులంతా ఎన్నికల హడావిడిలో నిమగ్నమైతే విద్యార్థుల పరీక్షల నిర్వహణ పైన ప్రభావం చూపుతుందన్నటువంటి ఆందోళన తల్లిదండ్రుల్లో కూడా నెలకొంది. అందుకే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను పరీక్షల అనంతరం నిర్వహించాల్సిందిగా
అభ్యర్థించి వాయిదా వేయాలని చెప్పేసి కూడా ఈ ఎన్నికలను అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థి సంఘాలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రామదాస్. మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటుంది, ఇటు అంటే ఎగ్జామ్స్ కి ముందు పెడుతుందా ఎన్నికలు అనేటివి, లేదా ఎగ్జామ్స్ అయిన తర్వాత, ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అటు ఉపాధ్యాయులు ఫ్రీగా ఉంటారు, విద్యార్థులకు కూడా ఎగ్జామ్స్ అనంతరం సెలవులు ప్రకటిస్తారు. ఇంకొకటి వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి స్కూల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయనటువంటి పరిస్థితి కూడా ఉంటది. క్లోజ్ చేయనక్కర్లేదు కాబట్టి మరి చూడాలి అటు ఎగ్జామ్స్ అనంతరం పెడతారా లేదా ఎగ్జామ్స్ కి ముందు తీసుకుంటారా అనేది మాత్రం ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో పంచాయతీరాజ్ శాఖ పోలింగ్ కేంద్రాల ప్రకటన అయితే చేయబోతుంది, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించబోతుంది. అయితే ఎన్నికలు మాత్రం రిజర్వేషన్లు పై క్లారిటీ వచ్చాకే జరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల పోలింగ్ కేంద్రాల జాబితా అయితే ముందస్తుగా ప్రకటించడం ద్వారా ఎన్నికల సన్నాహాలను ఎన్నికల సంఘం మొదలుపెట్టినట్లు అవుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.